ఈ సువిశాల విశ్వంలో ఎన్నో గ్రహాలున్నాయి. ఇందులో భూగ్రహం ఒకటి. ఈ భూమి ప్రకృతి వనరులతో, జీవజాలంతో, విలువైన ఖనిజ సంపదలతో శోభిల్లుతోంది. ఈ భూగ్రహం మీద 3 వంతుల నీరు, 1 వంతు మాత్రమే భూమి ఉంది. ఈ పుడమి ప్రకృతికి, మానవులకు ఆవాసంగా నిలిచింది. ఈ 1 వంతు భూమి కోసం ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాలు యుద్ధాలు సాగించాయి. ఈ భూమి కోసం మహాభారత సంగ్రామమే జరిగింది. రాజ్యాల కోసం రాజులు యుద్ధాలు చేశారు. గట్టు కోసం, గెట్టు కోసం నిత్యం ఘర్షణలు పడుతున్నారు. కాని వీటన్నిటితో పని లేకుండా ఒక పల్లె భూమిని సైతం దానంగా ఇవ్వవచ్చని చాటి చెప్పింది. ఏ ఊరి పేరు చెబితే భూమి సైతం పులకిస్తుందో, దానం ఒక యజ్ఞమైతే ఆ యజ్ఞాలలో ఉన్నతమైంది భూదాన యజ్ఞం. ఆ యజ్ఞానికి శ్రీకారం చుట్టిన మొట్టమొదటి సమిధే ఈ గ్రామం. పూర్వం గాజుల పోచంపల్లిగా, మరికొన్నాళ్లు చీరల పోచంపల్లిగా, మరి నేడు భూదాన్ పోచంపల్లి. ప్రశాంతమైన పల్లె వాతావరణం, కల్మషం లేని మనుషులు, సంస్కృతి సంప్రదాయాలు, వివిధ కులవృత్తులు, చేతి వృత్తుల నిలయం ఈ గ్రామం. ఇంతటి ఘనచరిత్ర గల ఈ గ్రామం పుట్టుపూర్వోత్తరాలు తెలుసుకోవాలంటే మనం ఇప్పుడు 15వ శతాబ్దం నాటికి వెళ్లాల్సిందే. నాడు శ్రీకృష్ణదేవరాయల పాలనలో దేవరకొండ తాలూకా ఒంగూరు గ్రామం నుండి కరణాలు, కుమ్మరివారు ఈ ప్రాంతానికి వలసగా వచ్చి ఇక్కడ నివాసాన్ని ఏర్పరచుకున్నారు. అప్పటికి ఈ గ్రామం దుండిగల్ జిల్లా రాయగిరి తాలూకాలో ఉండేది. ఈ గ్రామానికి పోచంపల్లి అని పేరు రావడానికి కారణం, వారు వలస వచ్చే నాటికే ఈ గ్రామంలో పోచమ్మ గుడి ఉండడం వల్ల ఆ అమ్మవారి పేరుతో పోచమ్మపల్లి అని పిలిచారని ఒక కథనం. ఆ రోజుల్లో గ్రామంలో మసూచి వంటి అంటువ్యాధులు వ్యాపించి గ్రామ ప్రజలు మరణిస్తుండడంతో ఆ వ్యాధి నివారణ కోసం పోచమ్మ దేవతను కొలిచారని, ఆ తల్లి కరుణించి వ్యాధుల్ని నయం చేసిందని, అందువల్ల ఈ గ్రామాన్ని ఆ తల్లి పేరుతో పోచమ్మపల్లి అని పిలవసాగారు. ఈ పోచమ్మపల్లి కాలక్రమేణా పోచంపల్లిగా మారింది. 18వ శతాబ్దంలో ఇక్కడ గాజులు, పూసల పరిశ్రమ అభివృద్ధి చెందింది. ఈ ప్రాంతంలో తయారైన గాజులకు, పూసలకు దేశ విదేశాల్లో మంచి ఆదరణ ఉండేది. అతివల అందాన్ని మరింత పెంచే గాజులు, పూసలు ఎంతో మందిని ఆకర్షించసాగాయి. 19వ శతాబ్దం నాటికి ఈ గ్రామం గాజుల పరిశ్రమతో పేరు గడించింది. అందుకే ఈ పల్లె గాజుల పోచంపల్లిగా ముద్రపడింది. అప్పటికి వ్యవసాయం ప్రధాన ఆధారంగా ఉండేది. గ్రామంలో అన్ని కులాలు, వృత్తుల వారు 1000 మంది జీవనం సాగించేవారు. సజ్జ, జొన్న, ఆముదం పంటలు పండించేవారు. కొద్దిపాటి భూమిలో మాత్రమే వరి ధాన్యాన్ని పండించేవారు. ఆ కాలంలో ప్రజలు సజ్జ, జొన్నన్నం, ఒక పూట మాత్రమే వరి అన్నం తినేవారు. 20వ శతాబ్దం ఆరంభంలో ఇక్కడ పద్మశాలీలు చేనేత పని చేయనారంభించారు. చేనేత కార్మికులు ఉత్పత్తి చేసిన వస్త్రాలు దేశ విదేశీయుల్ని ఎంతగానో ఆకర్షించాయి. అందుకే ఈ గ్రామాన్ని చీరల పోచంపల్లిగా పిలిచారు. అప్పటికి మన దేశాన్ని బ్రిటిష్ వారు పాలిస్తున్నారు. కానీ మన తెలంగాణ ప్రాంతం మాత్రం 7వ నిజాం నవాబు మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ పాలనలో ఉండేది. నాటి పోచంపల్లి గ్రామం నవాబ్ సాలార్జంగ్ జాగీర్ ఇలాకాలో ఉండేది. సర్ సాలార్జంగ్ ఈ గ్రామాన్ని తన కుమార్తెకు పాందాన్ ఖర్చుల కింద భరణంగా ఇచ్చాడు. ఆమె భర్త ముక్రా ముగ్దౌలా ఏలుబడిలో ఈ గ్రామం ఉండేది. ఎంతో మంది త్యాగధనుల పోరాటంతో 1947లో భారతావనికి స్వాతంత్ర్యం లభించింది. కానీ
తెలంగాణ ప్రాంత ప్రజలకు నిజాం పాలన నుండి విముక్తి లభించలేదు. ప్రజల స్వాతంత్ర్యాన్ని, స్వేచ్ఛను హరిస్తూ నిజాం నవాబు ఈ ప్రాంతాన్ని భారత యూనియన్లో కలవకుండా స్వతంత్ర ప్రతిపత్తి కల దేశంగా మార్చాలని కుటిల ప్రయత్నం చేశాడు. నిజాం నవాబు కాసిం రజ్వీ నాయకత్వంలో రజాకార్లనే దుండగ ముఠాల్ని తయారు చేసి గ్రామాల మీద వదిలాడు. వారు గ్రామ ప్రజల ధన, ప్రాణ, మానాల్ని దోచుకొని ప్రశాంతమైన పల్లె జీవితాల్ని అల్లకల్లోలం చేశారు. రజాకార్లకు వ్యతిరేకంగా కమ్యూనిస్టు, స్టేట్ కాంగ్రెస్ పార్టీలు ప్రజల పక్షాన నిలబడి పోరాడాయి. రజాకార్లు సృష్టించిన విధ్వంసంతో పల్లెలన్నీ అట్టుడిగిపోయాయి. ఆ అరాచకాల్ని తుదముట్టించేందుకు నాటి భారతదేశ ఉప ప్రధాని స్వర్గీయ సర్దార్ వల్లభాయ్ పటేల్ సైనిక బలగాల్ని తెలంగాణకు పంపించి పోలీస్ చర్యకు పూనుకున్నాడు. ఈ చర్య ఫలితంగా నిజాం నవాబు భారత ప్రభుత్వానికి తల వంచి నిజాం సంస్థానాన్ని భారత యూనియన్లో విలీనం చేశాడు. 1948 సెప్టెంబర్ 17వ తేదీన తెలంగాణ ప్రాంత ప్రజలకు నిజాం నిరంకుశ పాలన నుండి విముక్తి లభించింది. కమ్యూనిస్టు కార్యకర్తలు తెలంగాణ జిల్లాల్లో భూస్వామ్య, జాగీర్దారు వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాటం చేశారు. ఆ సమయంలో ప్రజా జీవితం కొంత అసౌకర్యానికి గురైంది. తెలంగాణ జిల్లాల్లో జనజీవనం స్తంభించిపోయింది. ప్రజల ఆకలి వెతల్ని తీర్చడానికి, అశాంతి భయాల్ని పారదోలడానికి అణగారిన ప్రజల కోసం ఒక మహాత్ముడు ఉద్భవించాలి, మా జీవితాల్లో శాంతి వెలుగురేఖల్ని నింపాలి అని ప్రజలంతా ఆశగా ఎదురుచూస్తున్న తరుణం. ఆ మహానుభావుడు ఎవరు? ఆ రోజు ఎప్పుడు వస్తుంది? ఆ రోజు కోసం ప్రజలంతా నిరీక్షిస్తున్న సమయం రానే వచ్చింది. ప్రపంచమంతా గర్వించదగిన రోజు, చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయిన రోజు అదే. ఏప్రిల్ 18, 1951. ఆ వ్యక్తి ఎవరో కాదు, ప్రపంచవ్యాప్తంగా కీర్తించదగిన వ్యక్తి ఆచార్య వినోబా భావే. ఇంతకీ ఈ వినోబా భావే ఎవరు? ఆ మహాత్ముడు ఈ ప్రాంతానికి ఎందుకొచ్చారు? ఇతనితో ఈ గ్రామానికి గల బంధమేమిటి? సత్యం, అహింస, ప్రేమ ఇవన్నీ మూర్తీభవించిన మహాత్ముడు, జాతిపిత బాపూజీ ఆధ్యాత్మిక వారసుడైన ఆచార్య వినోబా భావే మహారాష్ట్రలో కొలాబా జిల్లాలోని ఒక కుగ్రామం గగోడాలో సెప్టెంబర్ 11, 1885 సంవత్సరంలో జన్మించాడు. వినోబా భావే చిన్న వయసులోనే రామాయణం, భగవద్గీత, మహాభారతాలను పఠించి వాటిని ఆదర్శంగా తీసుకున్న వ్యక్తి. అతను బిఏ పూర్తి చేసిన తరువాత గాంధీజీ ఆశ్రమంలో శిష్యునిగా చేరి సేవా దృక్పథాన్ని అలవర్చుకున్నారు, ఆచరణలో చూపారు. గాంధీజీతో కలిసి స్వాతంత్ర్య ఉద్యమంలో పాల్గొన్నారు. గాంధీజీ మరణం తర్వాత దేశంలో మత ఘర్షణలు, హింస పెచ్చురుల్లాయి. వాటిని నివారించడానికి వినోబాజీ నడుం కట్టారు. గాంధీజీ చిరకాల వాంఛలైన హరిజనోద్ధరణ, సమసమాజ నిర్మాణం కోసం నిరుపేద ప్రజల కష్టాల్ని తెలుసుకోవడానికి దేశంలోని వివిధ ప్రాంతాలను వినోబాజీ సందర్శించారు. మహారాష్ట్రలోని వార్దా నుండి స్వర్గస్థులయ్యారు. ఆయన అవిశ్రాంత కృషికి 1983 సంవత్సరంలో భారత ప్రభుత్వం భారతరత్న బిరుదును ప్రకటించింది. ప్రపంచంలో మొట్టమొదటిగా
నిరుపేదల కోసం భూమి దానం చేసిన శ్రీ వెదిరె రామచంద్రారెడ్డి గారు చరిత్రలో ప్రథమ భూదాతగా నిలిచిపోయారు. ఆయన ఈ గ్రామానికి ప్రథమ సర్పంచ్గా కూడా పనిచేశారు. పేద విద్యార్థుల సహాయార్థం హరిజన బలహీన వర్గాల వసతి గృహాలు ఏర్పాటు చేయడమే కాకుండా ఎంతో మంది పేద ప్రజల